జోగి రమేష్ గారిని దాదాపుగా 3-4 మాసాల పాటు జైల్లో పెట్టగలిగావు. జైల్లో పెట్టి ఏం చేయగలిగావు? నారా చంద్రబాబు నాయుడు గారు లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మీరేం చేయగలిగారు? జోగి రమేష్ గారిని జగన్కి దూరం చేయగలిగావా? జోగి రమేష్ గారిని భయపెట్టి రాజకీయాల నుంచి విరమించి ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడా? లేదా జోగి రమేష్ పిలిస్తే కార్యకర్తలు దొరకకుండా చేయగలిగావా? ఏం సాధించావా అంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి జోగి రమేష్ మా ఇంటి మీదకి వచ్చి నన్ను క్షమాపణ చెప్పమని అడుగుతాడా అని చెప్పి తప్పుడు కేసు పెట్టి మీరు 3 మాసాలు 4 మాసాలు లోపలేయటం వల్ల ఏమైంది అంటే మైలవరం నియోజకవర్గంలో 2 సంవత్సరాలు నిండేప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు నిండేప్పటికి ఇంకా 3 ఏళ్ళు ఉండగానే మైలవరం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో కూడా జోగి రమేష్ గెలుపుని ఆపగలిగేవాడు ఎవడూ లేడనంత సానుభూతిని కార్యకర్తల్లో కట్టడిని తీసుకురావడం అనేది ఎవరి వల్ల అయిందంటే ఆ తండ్రి కొడుకుల వల్ల అయింది.